మార్కెట్లో బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే డబ్బులు సంపాదిస్తారు, కన్జ్యూమర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కాదు. మనం బిజినెస్ మైండ్ సెట్కి కన్జ్యూమర్ మైండ్ సెట్కి డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కన్జ్యూమర్ మైండ్ సెట్ చూద్దాం. మనం కన్జ్యూమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక సూపర్ మార్కెట్లో మీరు వెళ్ళి ఏదైనా ఒక ప్రోడక్ట్ చూసారనుకోండి, బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇస్తే కన్జ్యూమర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మనకి ఇది చీప్గా దొరుకుతుంది కదా అనిపిస్తుంది. అంటే మనకి అవసరం కూడా ఉండదు ఆ ప్రోడక్ట్, మనకి చీప్గా దొరుకుతుంది అని చెప్పేసి ఆడ ఒకటి కొనే దగ్గర రెండు కొంటాడు అనమాట. సో ఇది మన కన్జ్యూమర్ మైండ్ సెట్ ఇలా వర్క్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మైండ్ సెట్. బిజినెస్ మైండ్ సెట్ అంటే, మనం జనరల్గా ఏదైనా ఒక స్టాక్ 100 రూపీస్లో బై చేసినట్లయితే అది రేపు పొద్దుగల 1000 రూపీస్లో అమ్మాలి. సో 1000 రూపీస్ అమ్మాలంటే వాడు ఏ విధంగా మన యొక్క థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని అంటే, బిజినెస్ మైండ్ సెట్ పీపుల్ ఎలా చూస్తారంటే, ఈ కంపెనీ రేపు పొద్దుగల గ్రో అవుతుందా లేదా, లేదంటే ఈ కంపెనీ ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది, కంపెనీలో ఫ్యూచర్ ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి నేను కంప్లీట్గా స్టడీ చేసి మనకి ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట మార్కెట్లో. సో ఇది మనకి బిజినెస్ మైండ్ సెట్, కన్జ్యూమర్ మైండ్ సెట్. ఎప్పుడైనా కానీ మార్కెట్లో బిజినెస్ మైండ్ సెట్తో ఆలోచించాలి, కన్జ్యూమర్ మైండ్ సెట్తో కాదు. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ పేజ్ని ఫాలో చేయండి, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.